హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ బ్లాగ్స్. ఈ వీడియోలో మనం Vivo Y28e 5G, Vivo Y28s 5G ఈ రెండు మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాం. లాంచ్ చేసిన కంట్రీ చూసుకుంటే మన ఇండియా కంట్రీలో లాంచ్ చేశారు. డేట్ చూసుకుంటే 8th July 2024 అయితే లాంచ్ చేయడం జరిగింది. ఈ వీడియో అయితే ఆల్రెడీ రికార్డ్ చేసి పెట్టాను ఇంతకు ముందే. ఓకేనా, మన ఛానల్లో అయితే డైలీ ఒక వీడియో వచ్చింది కాబట్టి ఈ వీడియోని అయితే లేట్ అప్లోడ్ చేస్తున్నా. వివో వాళ్ళు కూడా ఎలాంటి లాంచ్ ఈవెంట్ కానీ లేకపోతే ఎలాంటిది ఏమో అనౌన్స్మెంట్ చేయలేదు. సైలెన్స్ గా దీన్ని అయితే అమెజాన్లో లాంచ్ చేయడం జరిగింది ఆ రోజైనా. సో నాకు స్పెక్స్ కూడా కొద్దిగా లేటే తెలిసినాయి. సో నేను ఇది రికార్డ్ చేసి కూడా 4-5 days అవుతుంది అనమాట. ఓకేనా, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కొనండి. ఇప్పుడు దీనికి సంబంధించిన మొత్తం స్పెక్స్ అయితే చూద్దాము. ఫస్ట్ మనం Vivo Y28e 5G దీనికి సంబంధించిన స్పెక్స్ చూద్దాము. డిస్ప్లే సైజ్ చూసుకుంటే 6.56 inches HD+ IPS LCD డిస్ప్లే ఉంటుంది. 90 Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 840 nits బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి. 269 PPI తోనైతే రావడం జరుగుతుంది. దీంట్లో ప్రాసెసర్ చూసుకుంటే MediaTek Dimensity 6100+ ప్రాసెసర్తో వస్తుంది. ర్యామ్ చూసుకున్నట్లయితే 4GB ర్యామ్ ఉంటుంది. స్టోరేజ్ చూసుకున్నట్లయితే 64GB 128GB స్టోరేజ్ ఉంటుంది. LPDDR4X ర్యామ్ ఉంటుంది. eMMC 5.1 స్టోరేజ్కి అయితే సపోర్ట్ చేస్తుంది. బ్యాటరీ చూసుకున్నట్లయితే 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 15 watts ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇక్కడ కనీసం 33 ఇస్తే బాగుండు అని నాకు అనిపించింది. సో ప్రైస్ కూడా మరి ఓవర్గా పెట్టారు, చెప్తా ప్రైస్ కూడా. ఇక కెమెరా సెటప్ చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ వచ్చేసి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా వచ్చేసి 13 MP ఉంటుంది. 2 MP డెప్త్ లేదా మైక్రో అయితే ఉంటుంది. ఫ్రంట్ సైడ్ చూసుకుంటే 5 MP ఉంటుంది. దీనికి అడిషనల్ ఫీచర్ చూసుకున్నట్లయితే IP54 రేటింగ్ ఉంది. ఫన్ టచ్ OS 14 మీద వస్తుంది. Android 14 మీద వస్తుంది. ఇది వచ్చేసి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో అయితే రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా, ఇక ఒకసారి ప్రైస్ చూసుకుందాము. ఈ ప్రైస్కి ఈ మొబైల్ కొనొచ్చా అంటే వేస్ట్ అని నేను చెప్తాను. దానికన్నా కొద్దిగా ప్రైస్ ఎక్కువ పెట్టుకుంటే మీకు Motorola G35 5G మొబైల్ కూడా వస్తుంది. అక్కడైతే మీరు పర్చేస్ అనేది చేయొచ్చు. మీకు ఆ మొబైల్కి వెళ్తే బెటర్ అని నేను మీకు చెప్తున్నాను అనమాట. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడనే Vivo Y28s 5G ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ చూసుకుంటే రెండిట్లో కూడా డిస్ప్లే ప్రాసెసర్ సేమ్ ఉంటుంది. ఒకసారి చెప్తా చూడండి. 6.56 inches HD+ IPS LCD డిస్ప్లే ఉంటుంది. 90 Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. అలాగే 269 PPI తోనైతే రావడం జరుగుతుంది. పిక్సెల్ చూసుకున్నట్లయితే 1612x720 పిక్సెల్స్ ఉంటాయి. ప్రాసెసర్ చూసుకుంటే MediaTek Dimensity 6100+ ప్రాసెసర్తోనైతే రావడం జరుగుతుంది. ర్యామ్ చూసుకున్నట్లయితే 4GB 6GB 8GB ర్యామ్ ఉంటుంది. స్టోరేజ్ చూసుకున్నట్లయితే 128GB స్టోరేజ్ ఉంటుంది. LPDDR4X ర్యామ్తో వస్తుంది. eMMC 5.1 స్టోరేజ్తోనైతే ఇది రావడం జరుగుతుంది. బ్యాటరీ చూసుకున్నట్లయితే 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 15 watts ఫాస్ట్ ఛార్జింగ్కి సపోర్ట్ చేస్తుంది. చెప్పినా కదా, ఖచ్చితంగా ఇక్కడ 33 ఇవ్వవలసి ఉండే. ఇంకా ఇదైతే మరీ ఓవర్ అయిపోయింది ప్రైస్. అది కూడా నేను లాస్ట్ చెప్తా చూడండి. ఇక బ్యాక్ సైడ్ చూసుకుంటే డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది. 2 MP డెప్త్ ఆఫ్ మైక్రో అయితే కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ లేదు. ఇక ఫ్రంట్ సైడ్ చూసుకుంటే 8 MP ఉంటుంది. Android 14తో వస్తుంది. ఫన్ టచ్ OS 14 మీద వస్తుంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. IP54 రేటింగ్ ఉంది. ఈ మొబైల్ ప్రైస్ చూసుకున్నట్లయితే మనము బేస్ మోడల్ 4GB 128GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 13,999 రూపాయలు పెట్టారు. 6GB 128GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 15,499 రూపాయలు పెట్టారు. అలాగే 8GB 128GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 16,999 రూపాయలు అయితే అలా పెట్టడం జరిగిందనమాట. ఓకేనా, ఈ రెండు మొబైల్స్ అయితే మన ఇండియాలోనే లాంచ్ అయింది. అమెజాన్లో అవైలబుల్ ఉంది. కొనాలనుకుంటే కొనొచ్చు. ఈ మొబైల్కి మీరు ఇంత అమౌంట్ పెట్టాల్సిన అవసరం లేదు. అక్కడ అమెజాన్ ప్రైమ్ డే సేల్స్లో Motorola G85 మొబైల్ ఉంది కదా, అదేమో దగ్గర 17,000 రూపాయలకి అయితే వస్తుంది. అది మీకు బెస్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. ఈ మొబైల్ ఉంది కదా Vivo V28 ఈ మొబైల్ ప్లేస్లో Motorola G35 మొబైల్ బెస్ట్ ఆప్షన్ అవుతుంది నా వరకైతే. ఇక్కడ Vivo Y28s 5G మొబైల్కి ఏమో Motorola G85 మొబైల్ ఉందిగా, అది బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఇప్పుడు Vivo అయినా Motorola మొబైల్స్ అయినా రెండు కూడా 5G మొబైల్సే, గుర్తుపెట్టుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ మొబైల్ అప్డేట్స్ గురించి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి.